పార్లమెంటు సెక్రటరీల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి కోర్టు కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నారు. దీని బాధ్యతను ఎంపీ వినోద్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీ శర్మకు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఆశావహులను సంతృప్తిపరిచే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు సీఎం కేసీఆర్. కేబినెట్ హోదాతో పార్లమెంట్ సెక్రటరీలను నియమించాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో 6 పార్లమెంట్ సెక్రటరీలను నియమించారు. కానీ ఈ పార్లమెంట్ సెక్రటరీల నియామకాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు ఏ అంశాల ఆధారంగా తప్పు పట్టిందో గుర్తించి ఆ పరిధిలోకి రాకుండా కొత్త చట్టం రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. పార్లమెంట్ సెక్రటరీల అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను ఎంపీ వినోద్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో పార్లమెంట్ సెక్రటరీలకు పాలనా వ్యవహారాలతో సంబంధం ఉండేలా నియమించారు. ప్రతి పార్లమెంట్ సెక్రటరీకి కొన్ని శాఖలను కేటాయించారు. అంతేకాకుండా వారికి సెక్రటేరియట్లలోనే కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే పాలనా వ్యవహారాలతో సంబంధం ఉండేలా పార్లమెంట్ సెక్రటరీలను నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మంత్రులు కాకుండా ఏ ఇతరులకు పాలనా వ్యవహారాలకు సంబంధం ఉండరాదని, ఇలా చేస్తే కేబినెట్ 15% మించిపోతుందని కోర్టు తెలిపింది. దీంతో ఈసారి పార్లమెంట్ సెక్రటరీల నియామకాలు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేలా చట్టం రూపొందించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు కొంతమేరకు అధ్యయనం చేశారని తెలిసింది. పాలనా వ్యవహారాలకు సంబంధం లేకుండా చట్టసభల వ్యవహారాలకు మాత్రమే పార్లమెంట్ సెక్రటరీలను నియమిస్తే ఇబ్బందులుండవనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడున్న చీఫ్ విప్ల తరహాలో చట్టసభల వ్యవహారాలకు పరిమితమయ్యేలా పార్లమెంట్ సెక్రటరీలను నియమించాలని భావిస్తున్నారు. వీరి జీతభత్యాలు కూడా ప్రభుత్వం నుండి కాకుండా అసెంబ్లీ ట్రెజరీ నుండి చెల్లిస్తే ఇబ్బంది రాదని భావిస్తున్నారు. పార్లమెంట్ సెక్రటరీ కార్యాలయాలను సెక్రటేరియట్లో కాకుండా అసెంబ్లీ ఆవరణలోనే కేటాయించాలని అనుకుంటున్నారు. విప్ల తరహాలో కేబినెట్ హోదా ప్రోటోకాల్ కల్పించినా అభ్యంతరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. మంత్రుల కోటా 15%కి సమానంగా పార్లమెంట్ సెక్రటరీలను నియమించుకోవచ్చని చెబుతున్నారు. పార్లమెంట్ సెక్రటరీల నియామకాలపై పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు తుది నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత దీనికి అనుగుణంగా అసెంబ్లీ, మండల వ్యవహారాలకు పరిమితమయ్యేలా పార్లమెంట్ సెక్రటరీల కొత్త చట్టాన్ని రూపొందించాలనే అభిప్రాయానికి వచ్చారు. దీని ప్రకారం పార్లమెంట్ సెక్రటరీలు సభలో మంత్రులకు సహాయకులుగా ఉండడానికి వీలవుతుందని అంటున్నారు. అధికారులను పిలిచి సంబంధిత శాఖల సమాచారం తెలుసుకునేందుకు పరిమితమయ్యేలా కొత్త చట్టం తయారు చేయనున్నారు. హస్తం పార్టీలో ఏ పదవికైనా పోటీ ఉండడం సహజం. సీఎల్పీ స్థానంపై కొన్ని రోజులు ఉత్కంఠ కొనసాగినా ఫైనల్గా